హాయ్, చూశారు కదా మన సిటీలో ఎంత వైట్ రైస్ తింటామో. వైట్ రైస్ తినటం వల్ల తొందరగా ఆకలేసిద్ది. 2 అవర్స్లో ఆకలేసి మళ్ళీ షుగర్లని అది అనేది నీరసాలని వస్తూ ఉంటాయి. చూశారు కదా ఒడ్డు మంచి మామూలుగా ప్యూర్ వడ్డు అనమాట. ఇవి వీటిని మచ్చర్లుగా పట్టించుకుని తింటే షుగర్లు అనేది బీపీలు అనేది మళ్ళీ నీరసాలు అనేది రాకుండా ఉంటాయి. మా అత్తగారు ఊరిలో కుప్ప నూర్చి తెచ్చిన ఒడ్డు. హాయ్ అండి. మేము ఎప్పుడు ఈ వడ్డే తింటామండి. సంవత్సరం మొత్తం మేము చేలో పండించుకున్న వడ్డే తింటామండి. మాకు సొంత చేను ఉంది. చేలో వచ్చిన వడ్లే తింటున్నాము. మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి. చూపించు. వడ్లు తీసుకొచ్చి ఇదిగో ఈ పురిలో పోస్తామండి. ఈ వడ్డు సంవత్సరం మొత్తం 12 నెలల వరకు దీనిలో ఉంటాయి. తీసుకుని ఇది కింద గేట్ ఉంటుందండి. అది తీసుకుని నెల నెల వడ్డు తీసుకుని పట్టించుకుని ఆ వడ్డే మేము తింటున్నామండి. మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించున్నమో చాలా నాకు. చూసారా మా ఒట్టి మీద కూడు అంటే మా మామయ్యగారులో మా అత్తగారు చిన్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉండి కొంతకాలం పెరిగాను. మళ్ళీ ఇప్పుడు అదే పాత పద్ధతిలో ఫాలో అవుతున్నారు. మాట్లాడు మా అక్కగారు అత్త. అదిగోండి చూసారా అత్త ఇదేంటిది చూసారా పాలు పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఫుడ్ ఉంటే ఎలుకలు కానీ పిల్లలు కానీ తినుకోకుండా ఉండటానికి ఈ ఉట్టి మా చిన్నప్పటి నుంచి ఉంది. మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నప్పుడు కాడి నుంచి ఇలాంటి ఉట్టుల మీదే అన్నం కూరలు పెట్టుకుంటా ఉండేవాళ్ళం మేము. అదే అప్పటికి ఇప్పుడు కూడా మేము ఉట్టే ఫాలో ఇది తినే పెట్టుకుంటున్నాం. ఎంత కింద పెట్టుకున్నా బలులని ఎలుకలని పిల్లులని ఇలాంటివన్నీ మూతులు పెడతాయి కాబట్టి ఈ ఉట్టి మీద పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఉట్టి అలాగే ఉంచుకున్నాం. మా అమ్మగారు ఉండేప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఉట్టే ఉపయోగించుకుంటున్నామండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, కనుమ రోజు శుభాకాంక్షలు. ఇట్లాగే మీరు కూడా పల్లెటూరు వచ్చి అప్పుడప్పుడు ఫెస్టివల్కైనా పల్లెటూరు వాతావరణం చూసి ఆరోగ్యాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. అక్కగారు కూడా బాయ్ చెప్పక్క. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ.